ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెన్స్ అనే రైట్ చేసాం కదా. సో ఈరోజు అరే డేటా టైప్ ఏంటి, అలానే కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనం ఇప్పుడు పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ డెమో. ఓకే, సో పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో మనం బేసికల్గా ఇప్పటిదాకా కొన్ని వేరియబుల్స్ గురించి అలానే పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు సెట్ వేరియబుల్ యాక్టివేట్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం సెట్ వేరియబుల్ యాక్టివేట్ తీసుకున్నాం కదా. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో సో వేరియబుల్స్లో స్ట్రింగ్ డేటా టైప్ అలానే బూలియన్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాం. కానీ మనం అరే అనే డేటా టైప్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఒక వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. సో అరే వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనకి డేటా టైప్స్ ఉంటాయి కదా. మనకి వేరియబుల్స్లో ఓన్లీ స్ట్రింగ్ బూలియన్ అరే మాత్రమే ఉంటుంది. సో ఫర్ టైమింగ్ నేనైతే అరే డేటా టైప్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా టైప్, ఈ వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో ఈ సెట్ వేరియబుల్కి డిఫైన్ చేద్దాం అరే వాల్యూస్. ఇక్కడ మనం వాల్యూస్ అనేది సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బేసికల్గా అరే అంటే సో ఇలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో హైదరాబాద్ అనే సిటీ నేమ్స్ రాస్తున్నాను. సో కామా సో చెన్నై అలానే బెంగళూరు. ఓకే, ఇలా ఒక 3 వాల్యూస్ అనేది సప్లై చేశాను అనమాట. ఓకే, ఇది అరే డేటా టైప్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, లెట్స్ సీ దట్. సో చూడండి, సక్సెస్ అయింది కదా. మీరు కావాలనుకుంటే అవుట్పుట్ కూడా చూడవచ్చు. ఏమొచ్చింది? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఓకే, సో అరే డేటా టైప్ అనేది గుర్తుంచుకోండి. వాల్యూ సెక్షన్లో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈవెన్ మీరు ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ అప్లై చేసే బదులు ఒక పారామీటర్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఇంకొక వేరియబుల్ డేటా టైప్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో సిటీ నేమ్స్. ఓకే, సో ఇది కూడా అరే డేటా టైపు. సో దీని యొక్క వాల్యూ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ సిటీ నేమ్స్ అనే వేరియబుల్, దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి అరే అండ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇవి అనమాట. సో ఇప్పుడు నేనేంటి, సో ఆ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ కాల్ చేస్తుంది. ఎలా? డైనమిక్గా కాల్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ అన్నది కదా. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేస్తే అరే నేమ్స్, సిటీ నేమ్స్ మనకి ఈ వేరియబుల్ ఉన్న వాల్యూస్ అనేది ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి సో అసైన్ అవుతాయి అన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో అవుట్పుట్ కూడా చూద్దాం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం పారామీటర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు దాకా ఏంటి, ఓన్లీ స్ట్రింగ్ అరే వాల్యూస్ తీసుకున్నాం కదా. అలా కాకుండా ఇంటీజర్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అరే. సో అరే ఉంది ఇక్కడ కూడా. సో మామూలుగా ఎలా ఉంటుంది, నెంబర్స్ అంటే 100, 200, 300, 400 ఇలా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది అరే ఇంటీజర్ వాల్యూ, ఇందాక వచ్చింది అరే స్ట్రింగ్ వాల్యూస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పారామీటర్ని ఈ వేరియబుల్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో పారామీటర్ ఉందిగా. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం, నెంబర్ అరే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నో ప్రాబ్లం. చూడండి, సక్సెస్ అయింది కదా. ఏమొచ్చినాయి? 100, 200, 300, 400. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా వాల్యూస్ అనేది అరే కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అరే డేటా టైప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ని అరేస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను, అలానే పారామీటర్ కూడా డిలీట్ చేస్తాను.
ఓకే. సో ఇప్పటిదాకా ఏంటి మనం వేరియబుల్స్ అలానే పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట. సో స్ట్రింగ్ ఫంక్షన్స్, నాట్ ఓన్లీ స్ట్రింగ్ ఫంక్షన్స్, కలెక్షన్స్ అని లేకపోతే డే టైమ్ అని ఇలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసిన తర్వాత లేటర్ వేరే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో బూలియన్ కండిషన్, ఓకే, స్ట్రింగ్ అనమాట, ఇది డిఫైన్ చేసింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసాం ఆ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీనికి వాల్యూ అని సప్లై చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాం, స్ట్రింగ్ వేరియబుల్. ఆ వేరియబుల్కి వాల్యూ అనేది నేను డైనమిక్గా ఇస్తాను. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ ఫంక్షన్స్. అయితే మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ అనమాట. ఓకే. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి స్టార్ట్ విత్. ఓకే. మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే. చూడండి, స్టార్ట్ అనగానే స్టార్ట్ విత్. ఓకే. స్టార్ట్ విత్ అనే ఫంక్షన్ బేసికల్గా 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి స్ట్రింగ్, ఇంకోటి స్ట్రింగ్. బట్ ఏం రిటర్న్ చేస్తుంది? బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఓకే. ఏం రిటర్న్ చేస్తుంది? బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ దట్ ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం పారామీటర్స్ తీసుకుందో అదేం రిటర్న్ చేస్తుంది. సో ఇంతకుముందు డాక్స్లో కూడా చెప్పినట్టుగా మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అది ఎటువంటి పారామీటర్స్ తీసుకుంది, అవుట్పుట్ కింద ఏమి రిటర్న్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకి డైనమిక్గా ఏదైనా ఎక్స్ప్రెషన్స్ బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఓకే. సో ఇక్కడ 2 స్ట్రింగ్ పారామీటర్స్ తీసుకుంటుంది కదా, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసరికి సో దిస్ ఈస్ ADF లెర్నింగ్, వీఆర్ లెర్నింగ్ ADF, ఓకే. సో 2 పారామీటర్స్ అని చెప్పాయి కదా. ఓకే. సో బేసికల్గా స్టార్ట్ విత్ అంటే సో మనం ఏదైతే ఇక్కడ ఒక స్ట్రింగ్ 1 ఉందో ఇది స్ట్రింగ్ 2 కదా, ఈ స్ట్రింగ్ 1లో ఉన్న వాల్యూ అనేది స్ట్రింగ్ 2 స్టార్టింగ్ అయితే స్టార్ట్ విత్ అంటే ఈ వాల్యూ అనేది ఈ ఎక్స్ప్రెషన్లో స్టార్టింగ్లో ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. సో క్లిక్ అని ఓకే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైప్ బూల్ డజంట్ మ్యాచ్ విత్ ద ఫీల్డ్ వాల్యూ. అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ టైప్ బూల్ అనేది రిటర్న్ చేస్తామో అది ఫీల్డ్ వాల్యూ తోటి మ్యాచ్ అవటం లేదంటుంది. ఎందుకు మ్యాచ్ అవటం లేదంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను కావాలని తీసుకున్నది ఇంటెన్షనల్గా. సో మనకేంటి, ఏదైతే ఫంక్షన్ తీసుకున్నా అదేం రిటర్న్ చేస్తుంది? బూలియన్. బట్ ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకున్నాం? స్ట్రింగ్ తీసుకున్నాం. మరి అలాంటప్పుడు ఎలా మనకి వార్నింగ్ రాకుండా ఎలా ఉంటుంది? అందువల్ల సో ఇప్పుడు మళ్ళీ బూలియన్ తీసుకున్నాను. ఓకే. దీని మీద సెలెక్ట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చూడండి, వార్నింగ్ పోయింది. ఇలా సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అన్నమాట. ఓకే. మనం ఏదైతే ఫంక్షన్ తీసుకుంటామో దాని కరస్పాండింగ్ డేటా టైప్ అనేది కూడా చూజ్ చేసుకోవాలి. అప్పుడే ఆ వాల్యూ అనేది ఆ డేటా టైప్లోకి ఇన్సర్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుందో చూద్దాం. డీబగ్ సక్సెస్ అయింది కదా, ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాల్స్ చేద్దాం. సో సంథింగ్ ఏదో రాంగ్ వాల్యూ కదా. ఇప్పుడేంటి, ఈ ఏదైతే మనకి స్ట్రింగ్ ఉందో ఈ స్ట్రింగ్లో స్టార్టింగ్లో ఉందా? ఎక్కడ లేదనమాట. అందువల్ల అది ఫాల్స్ రిటర్న్ అవుతుంది. చూడండి, డీబగ్ ఓకే, దాట్స్ ఇట్. ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఇలా మనకి ఏంటంటే స్టార్ట్ విత్ అనే ఫంక్షన్ బేసికల్గా 2 పారామీటర్స్ తీసుకుంటుంది. సెకండ్ పారామీటర్లో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఫస్ట్ పారామీటర్ స్టార్టింగ్లో ఉంటే అది రిటర్న్ ట్రూ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అనమాట. ఓకే. ఇది సో అలానే మనకి ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. సో ఎండ్స్ విత్ చూడండి, ఎండ్స్ విత్ ఇది కూడా సో సారీ ఎండ్స్ విత్. ఓకే. ఇది కూడా మనకి సో 2 పారామీటర్స్ తీసుకుంటుంది. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. రిటర్న్ ఏం చేస్తుంది? బూలియన్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఏదైతే
మీరు సెకండ్ పారామీటర్లో వాల్యూ అనేది ఇస్తారో ఆ వాల్యూ అనేది ఫస్ట్ పారామీటర్లో స్టార్టింగ్ వాల్యూలో ఎండింగ్ వాల్యూలో ఉంటే సో ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో వీఆర్ లెర్నింగ్ ADF. ఓకే, ఇప్పుడు నేను ADF అని ఇస్తాను. లెట్స్ దట్ ADF. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాస్తామో ఈ స్ట్రింగ్ అనేది ఈ ఫస్ట్ స్ట్రింగ్ లాస్ట్లో ఉంది కదా, ఎండ్స్ విత్ అంటే లాస్ట్ కదా, ఇప్పుడు ఇది రిటర్న్ ట్రూ చేస్తుంది. కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. డీబగ్ ఓకే, చూడండి ట్రూ వచ్చింది. బట్ అలా కాకుండా వేరేది ఇస్తాను. లెట్స్ దట్ ఇప్పుడు డాక్స్ అని ఇస్తాం. ఓకే, డాక్స్. ఓకే, డీబగ్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఈ రెండు ఫంక్షన్స్ కూడా బూలియన్ రిటర్న్ చేస్తుంది. అది ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. బట్ రెండు ఫంక్షన్స్ కూడా ఇన్పుట్ పారామీటర్స్ ఏంది? రెండు స్ట్రింగ్స్ తీసుకుంటాయి అనమాట, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో కంకాటినేట్ అనే ఫంక్షన్ అనమాట. సో కంకాటినేట్ ఏంటంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సిటీ నేమ్స్. ఓకే, సో పేరు ఏదైనా ఇస్తాను. దీని యొక్క డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. సో ఇక్కడ వచ్చేసరికి సిటీ నేమ్స్. ఓకే, సో క్లియర్ కంటెంట్. సో ఫస్ట్ మీరు ఫంక్షన్ కాల్ చేయాలంటే @ ఉండాలి గైస్. ఓకే, సో @concat. చూడండి, కంకాట్ అనేది స్ట్రింగ్ లిస్ట్ ఐటమ్స్, బట్ రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. అంటే స్ట్రింగ్లో మీరు మల్టిపుల్ అయిన పారామీటర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, బట్ ఫైనల్గా ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ADF. ఓకే, సో నేను రెండు పారామీటర్స్ ఉంచండి. కోర్స్. సో ఫస్ట్ పారామీటర్లో ఏమి ఇచ్చాను? దిస్ ఈజ్ ADF. సెకండ్ పారామీటర్లో కోర్స్ అని ఇచ్చాను. లెట్స్ సీ దట్. ఓకే, డీబగ్. చూడండి, దిస్ ఈజ్ ADF కోర్స్ వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా స్పేస్ లేదనమాట. ఓకే, చూద్దాం, ఆ స్పేస్ ఇద్దాం ఇప్పుడు. సో స్పేస్ ఇవ్వడానికి ఇంకో పారామీటర్ తీసుకుంటాను. ఓకే, సారీ, ఇది డిలీట్ చేద్దాం. సో ఇక్కడ స్పేస్ ఇచ్చాను. దీని తర్వాత సో ఓకే, సో ఇక్కడ రాస్తాం కోర్స్. ఇప్పుడేంటి? ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్స్, థర్డ్ పారామీటర్. అందువల్ల మనకి ఇన్ని పారామీటర్స్ అని ఎక్కడ కూడా కంకాటినేట్ ఫంక్షన్లో ఉండలేదన్నమాట. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో డీబగ్. చూడండి, సో దిస్ ఈజ్ ADF కోర్స్. అంటే ప్రతిదానికి కూడా స్పేస్ ఏదైనా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దాకా ఏంటి? హార్డ్ కోడ్ చేసినాం. అలా కాకుండా మనం వేరియబుల్స్ అంటే వేరే వేరియబుల్స్ కానీ, వేరే పారామీటర్స్ కానీ, లేకపోతే సిస్టమ్ వేరియబుల్స్ కానీ ఈ చేయొచ్చా చేయకూడదో చూద్దాం. ఓకే, సో లెట్స్ దట్. దానికోసం ఒక రెండు పారామీటర్స్ అలానే ఒక రెండు వేరియబుల్స్ కూడా కాల్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్ అలానే లాస్ట్ నేమ్. ఓకే, సో లెట్ మీ గివ్ సమ్ వాల్యూస్. సో ఫస్ట్ నేమ్, దాని తర్వాత లాస్ట్ నేమ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పటిదాకా ఏంటి? కంకాటినేట్ డాక్స్ సారీ ఫర్ దట్ బై మిస్టేక్. సో బేసికల్గా కంకాట్ అనే ఫంక్షన్కి హార్డ్ కోడ్ చేశాను. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో వేరే వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఈ కంకాట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. లెట్స్ సే దట్. సో ఇక్కడ వేరియబుల్స్ ఉంది కదా, ఫస్ట్ నేమ్, సో స్పేస్ ఇద్దాం. దాని తర్వాత లాస్ట్ నేమ్, దట్స్ ఇట్. చూడండి, సో వేరియబుల్స్ అనమాట. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని కాల్ చేస్తాం, కంకాటినేట్ చేస్తాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు డీబగ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, సో గడ్డ వెంకటేశ్వర.
ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ కాకుండా పారామీటర్స్ ఇవ్వచ్చా? లెట్స్ దట్. సో ఇక్కడ ఈ ఫస్ట్ డిపార్ట్మెంట్ లొకేషన్ అలానే డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో డిపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి గుంటూరు, GUNT, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, అలానే ఐడి. ఓకే, సో ఇలా 2 పారామీటర్స్ క్రియేట్ చేసినమాట. ఈ పారామీటర్స్ని కంకాట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు దాకా హార్డ్ కోడ్ చేసాం, వేరియబుల్స్ కాల్ చేసాం, బట్ ఇప్పుడు వేరేటి అనమాట. ఓకే, వేరే విధంగా కంకాట్. సో పారామీటర్స్ డిపార్ట్మెంట్ నేమ్ కామా దాని తర్వాత డిపార్ట్మెంట్ లొకేషన్. దాట్స్ ఇట్. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పేస్ అనేది. చూడండి ఇక్కడ పైప్ లైన్లో పారామీటర్స్లో డిపార్ట్మెంట్ నేమ్, పైప్ లైన్లో పారామీటర్స్లో డిపార్ట్మెంట్ లొకేషన్. ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేద్దాం. డీబగ్. ఓకే, సో ఆల్రెడీ మనం వాల్యూస్ అనేది రన్ టైంలో ఇవ్వచ్చు, లేకపోతే డిఫాల్ట్ వాల్యూస్ ఏదైతే స్పెసిఫై చేసాం అయ్యేని ఉంచవచ్చు అనమాట. సో చూడండి ఐటీ గుంటూరు. ఓకే, ఇప్పటిదాకా ఏంటి పారామీటర్స్ వేరియబుల్స్ హార్డ్ కోడ్ చేసాం. అలా కాకుండా సిస్టమ్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చా? ఓకే, విల్ డూ దట్. సో మళ్ళీ కంకాట్. సో ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, డేటా ఫ్యాక్టరీ నేమ్ స్పేస్ ఇద్దాం, దాని తర్వాత సో పైప్ లైన్ నేమ్. ఓకే, సో దట్స్ ఇట్. చూడండి, సో ఇది ఒక పారామీటర్, ఇది ఒక పారామీటర్, రెండింటి మధ్య ఒక స్పేస్ అనేది ఉంచుతాం అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో మళ్ళీ రన్ చేద్దాం. క్లిక్ ఆన్ ఓకే. చూడండి, సో డెమో ADF లెర్న్ DB అలానే సో వేరియబుల్ డెమో అనమాట. ఓకే, సో ఇలా డేటా ఫ్యాక్టరీ నేమ్, పైప్ లైన్ నేమ్ అనేది రెండింటిని కంకాటినేట్ చేస్తున్నాం. ఓకే, మీకు డౌట్ రావచ్చు, విత్ ఇన్ ద కంకాటినేట్ ఫంక్షన్లో ఇంకొక కంకాటినేట్ యూజ్ చేయొచ్చా? లెట్స్ సీ దట్. ఓకే, ఇప్పుడు మనం కంకాటినేట్ ఫంక్షన్ రాసామండి, ఆ ఫంక్షన్కి వేరే కంకాటినేట్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ డూ ఇట్ ఆల్సో. బట్ గుర్తుంచుకోండి, మీరు నెస్టెడ్ కంకాటినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు @ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా అంటే సో కంకాట్, సో ఐ థింక్ సారీ మళ్ళీ బ్యాక్ కంకాట్. ఇక్కడ చూడండి, కంకాట్కి ముందు @ సింబల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సో కంకాట్ ఆ వచ్చిన అవుట్పుట్కి వర్కింగ్ ఆన్ ఇట్, దట్స్ ఇట్. సో సిస్టమ్ ఎక్స్ట్రా క్లోజింగ్ బ్రాకెట్స్. ఒకేసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. డీబగ్. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో డెమో ADF లెర్నింగ్, సో వేరియబుల్ ఏమో అంటే పైప్ లైన్ ఏమో, దాని తర్వాత వర్కింగ్ అనేది. సో దీనికి కంకాటినేట్ అని ఇంకో కంకాటినేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సో నెస్టెడ్ కంకాట్ అనేది ఎన్నిసార్లు రాసుకోవచ్చు. కంకాట్. ఓకే, సో స్పేస్ కామా. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో టెస్ట్ రిజల్ట్. దట్స్ ఇట్. ఇలా మనకి ఎన్ని కంకాటినేట్ అనేది రాసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఓకే. సో ట్రై టు డీబగ్ వన్ మోర్ టైం. ఓకే, సో బేసికల్గా స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఈజీ అనమాట. సో మనకి తెలిస్తే ఇన్పుట్ ఏం ఇవ్వాలి, అవుట్పుట్ ఏం వస్తుంది, ఈ కొన్ని సో ఈ బేసిక్ థింగ్స్ తెలిస్తే ఈజీగా మనం సో వీ కెన్ బిల్డ్ ఇట్ ఎనీథింగ్. ఓకే, సో ఐ థింక్ రన్ అయిందట్టుకుంది ఇది. లెట్స్ దట్. చూడండి, సో డెమో ADF నేమ్ అండ్ పైప్ లైన్ నేమ్ వర్కింగ్ అని టెస్ట్ అనమాట. ఇలా మనం ఏంటంటే సో స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అండ్ కంకాటినేట్ ఈ ఫంక్షన్స్ మనం తెలుసుకున్నాం కదా. స్టార్ట్ విత్ అంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది, ఎండ్స్ విత్ అంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది, బట్ కంకాటినేట్ అనేది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట.
సో ఐ థింక్ ఈ 3 ఫంక్షన్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.